హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు చికెన్ గ్రేవీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చేసినట్టు ఈ వీడియోలో మీరు చూసి చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకొని మనకి కావలసిన సైజులో కట్ చేసుకొని తీసుకుని శుభ్రంగా 1-2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు, అలాగే కారం 2 టీ స్పూన్లు తీసుకున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి. అలాగే ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీలు, చెక్క, లవంగం మొగ్గలు కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి నేను 4 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 1 ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి. బాగా పండిన టమాటాని 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 కప్పు కమ్మటి పెరుగుని తీసుకోండి. కమ్మగా ఉన్న పెరుగుని మాత్రమే తీసుకోవాలి ఈ కర్రీకి, లేదంటే టేస్ట్ బాగుండదండి. అంటే కొంచెం పులుపుగా ఉన్న పెరుగుని తీసుకుంటే టేస్ట్ బాగుండదు. అలాగే మనం ఎప్పుడు నాన్ వెజ్ వంటలు చేసినా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇలా మనం మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని బాగా మ్యారినేట్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మసాలాలన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి చికెన్ని మనకి టైం ఉంటే 1 అరగంట నానబెట్టుకోవాలి. ఇందులో నేను కసూరి మేతి కొద్దిగా తీసుకున్నాను. కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. అలాగే టేస్టింగ్ సాల్ట్ అండి, ఇది మీ ఆప్షనల్ అండి. పూర్తిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మూత పెట్టేసి 1 అరగంట నానబెట్టుకోవాలి. లేదా టైం లేకపోతే అప్పుడే అయినా కనీసం ఒక 10-15 నిమిషాలైనా నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్ గ్రేవీని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకోవడం వల్లే చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. లేదా లో ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోవాలి. ఇలా నేను లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయింది కదా. ఇలా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం గరిటెని తీసి అంటే చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. అంటే మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా. అలా కలుపుతూ ఈ చికెన్ని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేదా మీడియం ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చికెన్లో ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ నాకైతే చక్కగా కుక్ అయిపోయింది. అలాగే టేస్ట్ కూడా సాఫ్ట్గా, చికెన్ పీస్ని పట్టుకుంటే సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా బాగుంది చికెన్ గ్రేవీ. మనకి కొంచెం కర్రీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ అయినా వేసుకోండి. చూడండి, చికెన్ పీస్ని పట్టుకొని చూపిస్తున్నాను కదా, సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా కుదిరింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీలోకైనా, రైస్లోకైనా, సంగటిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.